జూన్ 1వ తేదీ పునీత జుస్తీని గారి పండుగ. పునీత జుస్తీని గారు పాలస్తీనా దేశంలో పుట్టి ఆయన మంచి విద్యావంతుడిగా, సత్యాన్వేషిగా పెరిగి తత్వశాస్త్రంపై ఆకర్షితుడై ముఖ్యంగా ప్లేటో రచనను లోతుగా అధ్యయనం చేశారు. తన అనేక ప్రశ్నలకు ఆ రచనలు సమాధానం ఇవ్వలేదు. జుస్తీను జీవితార్థం కోసం వెతుకుతూ ఒక వృద్ధుడి సూచనతో క్రైస్తవ విశ్వాసాన్ని పరిశీలించి 30 ఏళ్ల వయసులో క్రైస్తవుడయ్యాడు. తరువాత సత్యాన్ని పంచాలని సంకల్పించి రోములో క్రీస్తు సందేశాన్ని ప్రకటిస్తూ చక్రవర్తి మరియు పండితులను ఉద్దేశించి రచనలను చేశాడు. క్రైస్తవంలో మొదటి క్షమార్థి పునీత జుస్తీని గారే. రోము నగర కోర్టులో తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నా ఏమాత్రం బెదరకుండా దేవతలకు మొక్కులు అర్పించాలన్న న్యాయమూర్తి రుస్తికస్ ఆజ్ఞను ధిక్కరించి క్రీస్తు కోసం ప్రాణత్యాగం చేయడమే గొప్ప బహుమానమని జుస్తీని గారు పలికారు. జుస్తీని గారిని వారి 6 అనుచరుని క్రీస్తు విశ్వాసులుగా ఉన్నందున కొరడాలతో తీవ్రంగా కొట్టించారు. అనంతరం వారి తలలు నరకబడ్డాయి. వారు క్రీస్తు శకం 165లో వేదసాక్షి మరణం పొందారు. కథోలిక తత్వవేత్తల పాలక పునీతుడుగా శ్రీసభ వెల్లడించింది. పునీత జుస్తీన్ గారా